కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడ్డాం. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు. ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు కరెక్ట్గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మన వాళ్ళకి ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసు ఉండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి, 1000-2000 ఉన్న డిఎస్పీలు ఉండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు అక్కడ దాకా తీసుకెళ్ళకండి.